మీరన్నట్టు ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అవును. ఫస్ట్ ఇంప్రెషన్ ఫెయిల్ అయినప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటది కదా! అంటే మనం పనికిరామేమో, మనల్ని ఎవరు పట్టించుకోరేమో, మనల్ని ఎవరు చూడరేమో అన్న ఒక భయం ఉంటుంది కదా లోపల. 100,000% భయం, యాంగ్జైటీ, నిద్ర రాకపోవడం, వీటన్నిటితో కూడా మనం ఎప్పుడైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోతే ఫైనాన్షియల్ కష్టాలు, ఇవన్నిటితో పాటు ఓకే. నెక్స్ట్ మంత్ అదే పరిస్థితి ఏంటి? రెంట్ ఎలా? సో, డెఫినైట్‌లీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ అవన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంటంటే ఫ్రీ అవ్వాలి. హార్ట్‌లో ఫ్రీ అవ్వాలి. ఆహ్, ఇన్‌సెక్యూరిటీస్ నుంచి, భయాల నుంచి, విభేదాల నుంచి అన్నిటి నుంచి ఫ్రీ అయిపోవాలి. మీరన్నట్టు ఒకరోజు పొద్దున్నే లేసేటప్పటికి సినిమా లేదు, చేతిలో సినిమా లేదు. ఆ రోజు ఇంటద్దె కట్టాలి. లేదంటే ఇంకో ఖర్చేదో ఉంది. జేబులో డబ్బులు లేవు అన్న పొజిషన్ దగ్గర నుంచి, ఈరోజు ఒక పొజిషన్. ఈ రెండిటిని బేరీజు వేసుకుంటే ఏమనిపిస్తుందసలు? ఇట్ వాజంట్ థట్ బ్యాడ్ అండి. అంటే నా మైండ్‌లో ఏంటంటే యూఎస్‌లో ఎంత కష్టపడ్డాము. బట్ స్టిల్ ఎక్కడో అరే! వర్కౌట్ అవ్వకపోతే మనం యూఎస్ ఎళ్ళిపోవచ్చు అని ఒక బ్యాకప్ ఉంది. సో, మరీ సో, అది నాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీ నాకిచ్చిన ప్రివిలేజ్ అది. అవును. అండ్ దాంతో పాటు ఒక స్టార్ సన్‌కి, స్టార్ డాటర్‌కి వచ్చే సపోర్ట్ కన్నా ఎక్కువ చేశారు మా పేరెంట్స్ నాకు. ఎమోషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. కానీ ఒక ఒక మొమెంట్‌లో ఏంటంటే ఎలా అనిపించిందంటే ఎంతకాలం వాళ్ళ మీద రిలై అవుతాం. అవునవును. సో, వాళ్ళని అడగాలని లేదు కాబట్టి ఈ భయాలు. అవునవును. సరే ఈ నెల కర్రీ పాయింట్ దగ్గర మేనేజ్ చేసేద్దాం. అడగాలని లేక సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటోంది కాబట్టి. ఆ! కానీ ఆహ్, హెసిటేట్ చేసేవారండి అడగడానికి. అంటే నాకొక ఫలానా అమౌంట్ కావాలిప్పుడు అని అడగడానికి యాహ్! చాలా. అండ్ వాళ్ళు అడిగే లోపే పంపించేసేవారు. అది వేరే విషయం. ఆ! కానీ అట్ వన్ పాయింట్ నో. హ్మ్. సో, కొన్నిసార్లు ఈ నెల మాత్రం రూ. 100 పర్ డే మనం మేనేజ్ చేయగలిగితే సూపర్. అమ్మో! ఉన్న 3000 బడ్జెట్. అంటే మనకి ఖర్చులు పోను. హ్మ్. ఇది మన మీద ఓకే. అని ఒక ప్లాన్ ఉంటది గదా! హ్మ్. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ ఆహ్, నేను అప్పట్లో కూడా, ఇప్పట్లో కూడా ఎప్పుడు కూడా నేను డబ్బు వెనకాల పరిగెట్టలేదు. అండ్ మనం ఎప్పుడైతే దాని వెనకాల పరిగెట్టమో అదే మన దగ్గరకొస్తది. హ్మ్. ఎందుకంటే నేను సరస్వతిని పూజించా. లక్ష్మీదేవి వచ్చారు. సో, ఐ ఫీల్ దట్ వాస్ వై డెకాయిట్ రాసేటప్పుడు కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఏం పేరు పెడదాం అంటే సరస్వతి. బి జనరల్‌గా అనుకుంటారు కదా! సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని అనుకుంటారుగా. నేను చాలా సార్లు ఊతపదంగా వాడేస్తూ ఉంటా. ఆ! వాడేస్తుంటారు. బట్ నాకు ఆపోజిట్‌గానే వర్కౌట్ అయిపోయింది. అంటే ఐయామ్ హ్యాపీ అండి. అంటే నాకు ఈ బిట్లు కొనాలి, ఆ బిట్లు కొనాలని కోరికలు కూడా పెద్దగా లేవు. లేక అండ్ నేను బట్టలు కొనుక్కొని చాలా రోజులైంది. ఏదో గిఫ్ట్ వస్తూనే ఉంటుంది నాకు. ఎవరి నుంచో ఓ డిజైనర్ నుంచో, ఫ్రెండ్ నుంచో, అమ్మ నుంచో, చెల్లెల నుంచి ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఏది తీసుకొచ్చానురా ఏసుకో. ఈ మధ్య కాలంలో అలా అందుకున్న గిఫ్ట్ ఏంటి సార్? ఈవెన్ ఇప్పుడు ఈ టీ షర్ట్ కూడా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. అవును. సో, కొన్ని సార్లు నా షర్ట్ మీద ఏం రాసుందో కూడా తెలీదు నాకు. అలా హ్మ్. ఉంటుంది.